ఈ తర్వాత 4వ పాఠంగా మనం నిర్మల శిశు సదన్ అనేటువంటి దాన్ని స్థాపించింది అన్నమాట మదర్ తెరేసా. క్రితం నిర్మల హృదయాన్ని చెప్పుకున్నాం. ఈ నిర్మల శిశు సదన్ మదర్ తెరేసా కలకత్తాలో నెలకొల్పిన మరొక సేవా సంస్థ ఇది. దీనిలో తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని, దిక్కులేని పిల్లల్ని ఆదరణతో చేరదీసి శిశు సదన్లో చోటిచ్చింది మదర్ తెరేసా. ఎక్కడెక్కడ ఆసుపత్రుల్లో వదిలివేయబడ్డ పసికందులు ఇక్కడికి చేరవేయబడేవారు. ఆ అనాథ శిశువుల ఆలన పాలన చూసేది ఈ శిశు సదన్. చేరదీసిన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించి, జీవనోపాధి కల్పించి, వివాహాలు కూడా చేసి ఒక ఇంటి వాళ్ళను చేసేది మదర్ తెరేసా. చూసారా, ఈ శిశు సదన్లో అనాథ పిల్లల్ని కొంతమంది హాస్పిటల్లో కని రహస్యంగా వదిలేసి పారిపోయేవాళ్ళు ఉన్నారు. పెండ్లకు క్రితమే గర్భవతులయ్యి మరి నెలల నుండి ఏమి చేయలేని పరిస్థితుల్లో బిడ్డలను ప్రసవించి మరి పెంచలేక అక్కడ వదిలేసి పారిపోయేవాళ్ళు ఉంటారు. కొంతమంది ముళ్ళ పొదల్లో, చెత్త కుప్పల్లో వీటిల్లో పడవేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది పిల్లలు ఎక్కువయ్యి ఈసారి మగ పిల్లవాడు పుడతాడు అని చెప్పేసి ఆడపిల్లలే పుడితే వదిలిపెట్టి పారిపోయేవాడు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి అభాగ్యం, నిర్భాగ్యం, దౌర్భాగ్యులను మరి వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళ సేవకుల ద్వారా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ శిశు సదనంలో చేర్పించి అక్కడ వీళ్ళని పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్పించి, చదువు కూడా చెప్పించి వాళ్ళకి వివాహాలు కూడా జరిపించేది ఈ మదర్ తెరేసా. అదేవిధంగా ఆ కోవలోనే సుకోమల్ అనే బాలుడు, సాధన అనే బాలిక అలా పెరిగి పెద్దవారు అయినటువంటి వాళ్ళే. వాళ్ళు కేవలం శిశువులే కాకోకుండా దిక్కులేని రోగులు కూడా ఈ శిశు సదనంలో చేరుతూ ఉంటారు. ఈ శిశువులే కాకోకుండా దిక్కు మొక్కు లేనటువంటి, ఎవరు చూడనటువంటి రోగులు, ఆ రోగులను కూడా తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు. బిడ్డలను దత్తత తీసుకోవటం, పిల్లలు లేని వారికి పెంచుకునేందుకు ఇవ్వటం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే వీళ్ళని తీసుకొచ్చి పెంచుతారు. ఈలోపు పిల్లలు పుట్టనటువంటి వారు ఎవరైనా ఉంటే, అమ్మా తల్లి మదర్ తెరేసా గారు మాకు ఒక బిడ్డనివ్వండి, మేము పెంచుకుంటాం, మాకు పిల్లలు లేరు, దత్తత తీసుకుంటామంటే సంతోషంగా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు, ఫార్మాలిటీస్, సంతకాలు, మరి ఫారాలన్నీ దింపి వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని పెంచుకోవడానికి ఇచ్చేదన్నమాట. స్విట్జర్లాండ్ రాయబారి ఆర్థిక సహాయంతో ఈనాటి గృహమే ఢిల్లీలో బాలభవన్ అనేది ఒక ఆశ్రమాన్ని కట్టించారు. దాన్ని ఎవరు ఇచ్చారంటే స్విట్జర్లాండ్ రాయబారి, ఆయన ఆర్థిక సహాయం చేశాడు. ఆ ఆర్థిక సహాయంతో ఈ ఢిల్లీలో బాలభవన్ను ఏర్పాటు చేశారు. సెల్దార్ రైల్వే స్టేషన్ ప్రక్కన గల గిడ్డంగిని రైల్వే అధికారుల అనుమతితో అనాథ బాలలకు, వృద్ధులకు ఆశ్రమంగా మారి పేదలకు ఆశ్రయం కల్పించింది. ఇక్కడ సెల్డా గిడ్డంగి అంటే గోడౌన్, గిడ్డంగి అంటే గోడౌన్, ఆ గోడౌన్ని తీసుకుని మరి అక్కడికి వృద్ధులకి, అనాథలకి ఆశ్రయం కల్పించింది. దీని ప్రారంభోత్సవం జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అప్పటి భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేశారు. డాక్టర్ బిసి రాయ్ బెంగాల్ ముఖ్యమంత్రి, అప్పట్లో బెంగాల్ ముఖ్యమంత్రి, ఆయన స్వయాన వైద్యుడు, డాక్టరు. ఆయన మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూలు ఈమె కృషిని వేణోళ్ళ కొనియాడారు. అబ్బా ఇంత చక్కగా ఎక్కడో యుగోస్లేవియా దేశంలో పుట్టి ఇంత చక్కని సేవ చేస్తుందని చెప్పి ఆవిడ సేవను కొనియాడారు. మెగసెసే గౌరవ బహుమతిని కూడా వచ్చింది. ఆ మెగసెసే గౌరవ బహుమానానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తే దాంతో ఆగ్రాలో శిశు సదన్ నిర్మించింది. ఆ ధనంతో ఆగ్రాలో ఒక శిశు సదన్ అనే భవనాన్ని నిర్మించింది మదర్ తెరేసా. 1959లో కుష్టు రోగులను ఆదరించి వారికి సేవ చేసే నిమిత్తము కలకత్తా పొలిమేర గోబ్రా ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించింది. 1959లో కుష్టు రోగుల కోసం, కుష్టు రోగుల్ని మరి ఊళ్ళో ఉంచేవాడు కాదు, బయటకు తరిమేసేవాళ్ళు. ఎందుకంటే అంటు రోగి, భయంకరమైన రోగం అని చెప్పేసి వాడిని లోపలికి రానియకుండా బయటికి తోలేస్తే కొండల్లో, లోయల్లో, అడవుల్లో, తుప్పల్లో ఉంటే ఈ బంధువులు ఎవడన్నా
మరి చాలా దొంగచాటుగా రహస్యంగా తీసుకెళ్లి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తూ చేసేవాళ్ళు. అంత భయంకరంగా చూసేవాళ్ళు కుష్టి వ్యాధి సోకినటువంటి వారిని అన్నమాట. చూడండి, కరుణామయుడు సినిమాలో చూస్తాం, రాజుబాబు కుష్టి వ్యాధి వస్తే కొండల్లోంచి ఎలా అడుక్కుంటాకి వస్తాడు. మరి అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఎవరు అంటుకుంటానికి కూడా ఇష్టపడినటువంటి వారిని మరి ఈవిడ చేరదీసి అక్కడ ఒక ఆశ్రమాన్ని మరి నిర్మించింది. దాని పేరే శాంతినగర్. శాంతినగర్ అనేటువంటి ఆశ్రమాన్ని కుష్ఠరోగుల కోసం ఏర్పాటు చేసింది. ఎందరో కుష్ఠరోగులు ఈ ఆశ్రమంలో చేరి ఊరట పొందారు. అది కలకత్తా నగరాభివృద్ధి సంస్థకు సంబంధించిన స్థలం కావటం వల్ల ఆమె శాంతి నగరను అసన్సోలుకు తరలించారు. అది కలకత్తా నగరానికి సంబంధించింది కాబట్టి ఈ నగర సమీపంలో ఇక్కడ పెట్టారేంటి అని చెప్పేసి అందరూ గొడవ చేయడం వల్ల మళ్ళీ దాన్ని అసన్సోలుకి అక్కడ మార్చిందన్నమాట. డాక్టర్ సేన్ ఆమెకు చాలా విధాలుగా సహకారం చేశాడు. ఏది ఈ రోగులకి సేవ చేయటంలో కానీ, వాళ్ళకి మందులు ఇవ్వటంలో కానీ, సలహాలు ఇవ్వటంలో కానీ, ఏమేమి ఆహారం పెట్టాలనే దానిలో కానీ ఈయన డాక్టర్ సేన్ అనేటువంటి ఆయన బాగా సహకరించాడు. కుష్ఠరోగం సోకిన పిల్లల కోసం దాసా అనే ప్రదేశంలో మరో ఆశ్రమం నెలకొల్పారు. పాఠశాలను కూడా స్థాపించింది వాళ్ళ పిల్లల కోసం. కుష్ఠరోగులు కూడా మరి పిల్లలు ఉంటారు, మరి వాళ్ళ పిల్లల్ని సంఘంలో చేర్చుకొని రానివ్వరు, చదువులు విద్యాబుద్ధులు వాళ్ళ జీవనోపాధి కూడా ఉండదు. అలాంటి వారి కోసం ఆ కుష్ఠరోగుల యొక్క పిల్లల కోసం దాస అనేటువంటి ప్రదేశంలో మరొక ఆశ్రమము మరియు పాఠశాల కూడా స్థాపించింది మదర్ తెరెసా. శాంతినగర్ నిజంగా శాంతినగరమే, ఆ పేరుకు తగినటువంటి విధంగానే ఉంటుంది. ఆ శాంతినగర్లో చక్కగా పూల కుండీలు, చక్కని బాటలు, చెట్లు, వాతావరణం, క్రోటన్స్ ఎంతో అందమైనదిగా ఉన్నట్లు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుష్ఠరోగులు వారి స్వస్థలంగా భావించే స్థలంలాగా తీర్చిదిద్దబడింది ఆ శాంతినగర్. ఆ శాంతినగర్ చక్కగా పూల కుండీలు, పూల మొక్కలు, క్రోటన్స్, మరి ఇవన్నీ కూడా అందమైన ఉద్యానవనంలాగా చక్కగా ఆహ్లాదకరంగా మనసు సంతోషంగా ఉండేటట్టు తీర్చిదిద్దింది ఆ ప్రదేశం అంతా కూడా. నిజంగా పేరుకు తగినట్లటువంటి అది శాంతి నగరం.